ఇక్కడ ఇదే సందర్భంలో మీకు గుర్తొచ్చిన కొన్ని కీలకమైన అంటే డూస్ అండ్ డోంట్స్ చెప్పగలరా? డోంట్స్ ముఖ్యంగా తప్పనిసరిగా ఏవి చెయ్యొద్దో అనేది. తప్పనిసరిగా ముఖ్యంగా గణపతికి పూజ చేయాలి అంటే ఏదైనా వాయిద్యాలు పెట్టాలంటే మంగళ వాయిద్యాలు పెట్టండి. ఓకే. ముఖ్యంగా ఈ డప్పులు డీజే సౌండ్లు ఇవి కావు. వాటిలో భక్తి ఎక్కడ ఉంటుంది? మంగళం అంటేనే శుభకరం. కాబట్టి మంగళ వాయిద్యం ద్వారా మన మనస్సు శరీరం సంగీతం ద్వారా రాళ్ళం కూడా కరిగిస్తూ ఉంటారు. సంగీతంలో ఈ మంగళ వాయిద్యం కూడా ఒకటి. కాబట్టి నాదస్వరం అనేది చక్కగా అది వాయించడం వల్ల చాలా మంచి పద్ధతి. ఈ డీజేలు ఇవన్నీ తీసి పక్కన పడేసేయండి. గణపతి అవన్నీ పెడితే ఆయన బెదిరిపోవడం, మనల్ని చూసేవాడు కూడా బెదిరిపోయేటువంటి పరిస్థితులు ఉంటారు. అదే మంగళ వాయిద్యాలు ఉంటే తప్పనిసరిగా చిన్న పిల్లలకి సహితం ఎవరైనా సరే శిశుర్వేత్తి పశుర్వేత్తి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పాములు కూడా నాదస్వరానికి ఆడుతూనే ఉంటాయి కదా. మరి కదా డీజే కాడు, డీజేకి ఉన్నవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి చూడండి, శబరిమల అయ్యప్ప దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడ పులులు ఏనుగులు ఎక్కడ మనుషుల మీదకి వచ్చి భక్తుల మీదకి వచ్చి పడతాయో అని చెప్పి ఒక గన్ పెట్టి గాల్లోకి పేలుస్తూ ఉంటారు. అంటే శబ్ద కాలుష్యానికి జంతువులు భయపడుతున్నాయి. జంతువులను కూడా పూజించేటువంటి లక్షణం ధర్మం మనది. ఇక్కడ గజాననుడు అనేటువంటి ముఖంతో మనం పూజ చేస్తున్నామంటే ఏనుక్కు పూజ చేస్తున్నట్టే కదా, అది కూడా ఒక ప్రాణే కదా. మరి దాన్ని కూడా మనం భయపెడుతున్నాంగా. ఈ విధంగా మంగళ వాయిద్యాల ద్వారా చాలా స్వస్థత చేకూరుతుంది ముఖ్యంగా. అలాగే పూజ చేసేటువంటి వాళ్ళు గణపతి విగ్రహాలు ఈ రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టి మట్టితో తయారు చేసింది చిన్న విగ్రహం చాలు. ఆర్భాటానికి పోయి పెద్దది తీసుకొని పెద్ద టెంట్లు కట్టేసి పక్కవాడు 10 అడుగులు పెడితే ఆ పక్కవాడు 20 అడుగులు పెడతాడు. దాంట్లో పోటీ ఏంటి? నువ్వు పూజ చేయడంలో పోటీ చూపించు, లేదు గరికి తీసుకొచ్చి స్వామివారికి హోమం చేయి, లేదా పూజ చేయి, దాంట్లో పోటీ చూపించు. ఎత్తుల్లో కాదు, విగ్రహం ఎంత హైట్ ఉండాలి అనేటువంటిది కాదు, భక్తిలో ఎక్కువగా మనం ఇది పెట్టుకుంటే, పోటీ తత్వం పెట్టుకుంటే అప్పుడు భగవంతుడు మెచ్చుతాడు. అలాగే నిజంగా ఓ మాట చెప్పాలంటే మీడియా మాధ్యమాల ద్వారా అతి ప్రాచుర్యం కలిగినటువంటి ఒక ధర్మం కానిటువంటి ఒక లక్షణం కూడా ఉంది. గణపతి మోదక ప్రియుడు అని చెప్పి పిలుస్తున్నాం. మోదకం అంటే ఉండ్రాళ్ళు, లేదు అంటే స్వామివారికి ఒక రకమైనటువంటి కొన్ని ద్రవ్యాలతో మోదకం పిండి వంట చేస్తారు. చక్కగా యాలుకలు, జాజికాయ, జాపత్రి, బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగపప్పు ఇట్లాంటి వాటితో పంచదార వేసి చక్కగా మంచి మోదకం చేసి నైవేద్యం పెడతారు. ఇది పోయి లడ్డూ నివేదన వచ్చింది. ఈ లడ్డూ నివేదన కాస్త కేజీలకి పెరిగిపోయి వేలంపాటలు, దాని మరలా వెర్రిగా వేలంపాట లక్షల్లోకి. ప్రసాదం భక్తులకి పంచేది ప్రసాదం అవుతుంది కానీ వేలంపాటలో కొడుక్కున్నది ప్రసాదం కాదు కదా కదా. అలాంటిది అలా కొనుక్కొని ఆ కుటుంబం వరకే తీసుకొని భగవంతుడికి ఇన్ని లక్షల రూపాయలు ఒక విగ్రహం పెట్టి పూజ చేస్తున్నప్పుడు, ఇన్ని లక్షల రూపాయలు భక్తుల నుంచి వస్తున్నప్పుడు ప్రసాదం మాత్రం ఒకరి సొంతమే అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ రెండు విషయాలండి. కొనుక్కొని అంటే గుళ్ళల్లోకి వెళ్తాం, మనం అక్కడ కొనుక్కుంటున్నాం కదా అని ఒకటి వస్తుంది. రెండోది వీళ్ళు కొనుక్కొని పంచి పెడతారు కొంతమందికి, అండ్ ఆ డబ్బులన్నీ మళ్ళీ మన యొక్క సంక్షేమం కోసమే వాడుతున్నాం కదా అంటారు. మన సంక్షేమం నిజమే కాదని చెప్పను. దేవాలయాల్లో ప్రసాదం కొనుక్కోవడం అంటే ధర్మ ప్రసాదం ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. ఇంకా ఎక్కువ కావాలనుకునేటువంటి వారు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, ప్రతినిత్యం ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా అన్ని వేల మందికి ఏదో ఒక ప్రసాదం ఉచితంగా పెడుతూనే ఉంటారు. ధర్మ ప్రసాదం దద్దోజనం కావచ్చు, పులిహోర కావచ్చు, చక్కెర పొంగలి కావచ్చు, కేసరి కావచ్చు, ఇలా రకరకాల ఒక్కోసారి చిన్న చిన్న లడ్డూలు పెడుతూ ఉంటారు. అంతకు మించి మనకి ఎక్కువగా కావాలనుకున్నప్పుడు మనం కొనుక్కుంటున్నాం. అన్ని ప్రతి దేవాలయంలో ధర్మప్రసాదం అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాతనే ఎక్కువ కావాలంటే మనం కొనుక్కుంటున్నాం. అలాగే ఇక్కడ లడ్డూ కొంటున్నాం, మరలా అవి మన ధర్మకార్యాలకే, ఎక్కడ ధర్మకార్యాలకి వెచ్చిస్తున్నారు, మరలా విగ్రహానికి తయారు చేస్తున్నారు. అంత విగ్రహం ఎందుకు? అదే 60 లక్షలు పెట్టుకుంటే నిజంగా ఒక అనాథాశ్రమానో ఒక వృద్ధాశ్రమానో దత్తత తీసుకోండి, దాన్ని పోషించండి చక్కగా. భగవంతుడు హర్షిస్తాడా లేదా? మానవ సేవే మాధవ సేవ అని చెప్పి సాక్షాత్ భగవంతుడే చెబుతూ ఉన్నాడు. అలాంటిది ఒక అనాథాశ్రమాన్ని పోషించండి, దత్తత తీసుకోండి, లేదా 10 మంది పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళని చదివించండి, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టండి. దాని ద్వారా భగవంతుడు తప్పనిసరిగా మనకి అనుగ్రహించడం కాదు, సాక్షాత్ భగవంతుడు దర్శనం ఇచ్చినా కూడా తప్పలేదని చెప్పి. మనం దైవం మానుష రూపేణ అని చెప్తాం. ఎవరు మనకు సహాయం చేస్తే వాళ్ళే దేవుడు. మనం 10 మందికి సహాయం చేస్తుంటే ఆ 10 మందికి మనం దైవంలాగా కనపడుతున్నాము. కానీ 10 మందికి సహాయం చేయడం ద్వారా ఆ సహాయం అనేటువంటి దాంట్లోనే దైవం మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ మానేసి విపరీతమైనటువంటి పోకడకి వెళ్ళటం. అలాగే ముఖ్యంగా కార్యక్రమాలు మండపాల దగ్గర పెట్టుకోండి చక్కగా. ఇలాంటివి భరతనాట్యము, సంగీతము,
ఒక నాదస్వర విద్వాంసుని పిలిపించి ఇదను ఇలాంటివి ఏమన్నా పెడితే బాగుంటుంది. కానీ అటు వెళ్ళగానే నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడున్న పిల్లలు ఈ ఐటమ్ సాంగ్స్ అంటారు కదా, అవి పెట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటే వినాయకుడు ముందు నువ్వు భవిష్యత్ తరాలకి ఏమందిస్తాం మనం? సో కల్చరల్ యాక్టివిటీ పేరు చెప్పి అందులో ఇంటర్నల్గా ఈ పాటలు ఇవే ఉంటున్నాయి, ఇంకా వేరేవి లేవు, ఇవి మాత్రమే ఉంటున్నాయి. ఎవరన్నా పొరపాటున భక్తి కార్యక్రమం పెట్టుకుంటే వాళ్ళని పిచ్చి వాళ్ళ లాగా చూస్తున్నాం, లాస్ట్కు వేస్తారు లిస్టులో అంతే. అసలు వాళ్ళని మనం ఎక్కడ చూడని కూడా చూడం, తలెత్తి కూడా వాళ్ళ వైపు చూడరు, అంతరించిపోయింది. సో ఇలాంటివి మానుకొని స్వామివారికి భక్తితో విశ్వాసంతో చేయాలి. వినాయకుడు అక్కడ ఉన్నాడు అంటే అసలు భగవంతుడు ఎలా ఉంటాడు? సూక్ష్మ రూపంలో ఉంటాడు మనకి, అంతే కదా. అంత భారీ ఎత్తున ఉండాలని ఎక్కడా లేదు. సూక్ష్మ రూపంలో నిజంగా చూడగలిగితే దేంట్లో అయినా భగవంతుడిని చూడొచ్చు. రాయిలో చూస్తున్నాం, రప్పలో చూస్తున్నాం, మనుషుల్లో చూస్తున్నాం, జంతువుల్లో చూస్తున్నాం, ప్రతి ప్రాణిలో చూస్తున్నాం. అంత ఇప్పుడు పాము ఉంటుంది, పాముని తీసుకొచ్చి నిజంగానే నాగుల చవితికి పాముని తీసుకొచ్చి పూజ చేయండి, ఎవరన్నా చేస్తారా? చేయరు కదా. మరి అంత వినాయకుడి విగ్రహాన్ని ఆయన తెమ్మనే ఎక్కడన్నా ఆయన చెప్తున్నాడా? ఆయన అదే అంటే ఒక చిన్న స్టోరీ కూడా విన్నాను నేను. నన్ను మా అమ్మ చేసింది ఇంత, మీరు నన్ను పోటీ పెట్టుకొని ఇంతకింత 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 అని చెప్పి నన్ను ఎందుకు ఇంత భారీ కాయం చేస్తున్నారు అని చెప్పి వినాయకుడే మొరబెట్టుకున్నట్టుగా ఒక కథ విన్నా నేను. నా దగ్గర మీరు ఈ మద్యం తాగి నా దగ్గర అరవకండి, ఆ చెవుల్లో ధ్వని వినిపించేసి ఆ ధ్వనికి తట్టుకోలేకపోతున్నాను నేను, ఇంత పెద్ద చెవులు ఉన్న నేనే వినలేకపోతున్నాను, మీరెలా వింటున్నారా అని చెప్పి గణపతి మొరబెట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాం మనం కదా. ఇలాంటివి మానుకొని చక్కగా పూజకి ప్రాధాన్యత ఇవ్వండి. మనం చేయటం ద్వారా మన పిల్లలు చూస్తారు. చాలామంది కూడా పిల్లలు మనం ఏం చెబితే అది వింటారు అనుకుంటారు, అది పొరపాటు. మనం ఏం చేస్తే అది చేస్తారు. మనం చేసే పూజా విధానం ఏదైతే ఉంటుందో అదే పూజా విధానం తప్పనిసరిగా ఇంకో పంతులు గారు వచ్చి 10 నిమిషాలు చేసి వెళ్ళిపోయేట్టుంటే నువ్వు నాకు వద్దు, మాకు గంట సేపు పూజ చేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వస్తారు. భవిష్యత్తులో మాకు పూజ మొత్తం సంపూర్ణంగా కావాలని అడిగే పరిస్థితికి వస్తారు. మనమే చేయకుండా మన పిల్లలకు అందించాలంటే ఏం చేస్తాం? అలాగే విచిత్రమైనటువంటి వేషధారణ, ముఖ్యంగా ఆడవాళ్లలో. దేవాలయానికి వెళ్ళేటప్పుడు, దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన పెద్దవాళ్ళ దగ్గర మనం ఎలా వెళ్తాం? కట్టుబాటుగా గౌరవమైనటువంటి ఒక దేవతా వస్త్రాలు కట్టుకొని చక్కగా వెళ్తాం. మరి ఈ పందిళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం నానా అలంకారాలు, విచిత్రమైనటువంటి వేషధారణలు, ఇలాంటివన్నీ కూడా. దీంట్లో నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన ఆడపిల్లలు ఆయన ప్రసాదం ఇస్తుంటారు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలకి చేతికి గాజులు లేకపోతే ప్రసాదం ఇవ్వరు, పైన పంజాబీ డ్రెస్ వేసుకుంటే చున్నీ లేకపోతే ప్రసాదం ఇవ్వరు, జుట్టు విరపోసుకుంటే ప్రసాదం ఇవ్వరు, జుట్టులో పుష్పం లేకపోతే ప్రసాదం ఇవ్వరు. నిజంగా అలాంటి వాళ్ళే కావాలి ఇవాళ రోజున. అప్పటికప్పుడు పోయి పక్కన అంటే ఒకళ్ళు వేసుకున్న చున్నీ మళ్ళీ ఇంకొకటి వేసుకొని వచ్చి ప్రసాదం తీసుకునే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు చివరికి. మంచి పద్ధతే. అంటే అలాంటి సిస్టమ్ని మనం మర్చిపోయి మన పిల్లలకి మనమే ఇష్టం వచ్చినట్టు వేషాలు వేసి, ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసేసి, జీన్స్ ప్యాంట్లు అని, ఇవన్నీ టీ షర్ట్స్ అని, ఆ విచిత్రమైన టాప్స్ వేసేసుకొని అలా వెళ్ళడం ద్వారా దేవుడి మీద ధ్యాస ఎక్కడ కలుగుతుంది? మనకే కాదు, మన పక్కనుండే వాళ్ళ ధ్యాసను కూడా మనం మళ్ళిస్తున్నాం. దేవాలయానికి ఒక పవిత్రమైనటువంటి దుస్తులతో వస్తే పక్కవాడి దృష్టి కూడా భగవంతుడి మీదనే ఉంటుంది. నీ దృష్టిని నువ్వు మళ్లించడం కాకుండా పక్కవాడి దృష్టి కూడా మళ్లించి వాడికుండే భక్తిని కూడా నాశనం చేసి వాడికి వచ్చేటువంటి పాపంలో కూడా మనం మూట కట్టుకుంటున్నాం. అంటే మళ్ళీ ఇక్కడికి రాగానే మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ అంటారు, మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి, మీరు అలా చూడొద్దు అంటారు కదా. నిజంగానే ఒక మాట చెప్తానండి, బంగారం ఉంది, ఆడవాళ్ళు ఉన్నారు, అటు వెళ్తూ వెళ్తూ బంగారం ఉచితంగా ఇవ్వబడుతుంది, లేదా కేజీ 500 రూపాయలు అని పెడదాం. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరు ఉంటారు? ఆడవాళ్ళే కదా. వాళ్ళ మైండ్ సెట్ ఇది, వీళ్ళ మైండ్ సెట్ ఇది, దాంట్లో ఏ రకమైన ఇది కాదు. అది ప్రకృతి ధర్మం కూడా. అది మారటానికి మనం పవిత్రంగా లేకుండా ఎదుటి వాళ్ళని అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆడవాళ్ళని నేను ఏదో వాళ్ళని కించపరచాలని చెప్పడం కాదు, కనీసం పిల్లలకైనా మంచిగా చెప్పండి, ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి. నిజంగా చూస్తుంటానండి కొన్ని చోట్ల ఇళ్ళ దగ్గర పందిర్లు ఉంటాయి కదా, నైటీలు వేసుకొని అక్కడికి వచ్చి కూర్చొని ఆ పూజ చేసి చూస్తుండేటువంటి వాళ్ళని కూడా నేను చూస్తూ ఉన్నాను. అసలు అదేం దరిద్రం, అసలు పరమ పాపం కదా. అది ఏదో ఎప్పుడో ఏకాంతంలో ఇంట్లో ఉండేటప్పుడు వేసుకునేటువంటి ఒక డ్రెస్ తీసుకొచ్చి పబ్లిక్లో వేసుకుని తీసుకొచ్చి డైరెక్ట్ గడప దగ్గర ఆ నైటీ వేసుకొని వచ్చి కూర్చున్న ఆవిడని ఒక చిన్నపిల్ల వచ్చి లాగుతుంది డ్యాన్స్ వేయడానికి, వీళ్ళు పోయి డ్యాన్స్లు వేస్తుంటారు. ఇలాంటప్పుడు మరి వైపరీత్యాలు జరగవా? మగవాళ్ళ బుద్ధులు మారవా? అక్కడ ఇవన్నీ నేను గమనిస్తుంటాం కాబట్టి, పందిళ్ళ దగ్గర చాలా చోట్ల గమనిస్తుంటాం కాబట్టి చెప్తున్నాను నేను. ఇట్లాంటి స్థితి మాత్రం తప్పనిసరిగా మానుకోవాలి. దేవతా పూజ అంటే దేవతా పూజ లాగానే చేయాలి. చూడండి, మీరు దసరా నవరాత్రుల్లో ఎవరు పందిళ్ళు పెట్టరు,
దీనికంటే అమ్మవారి జోలిపోతే తాట తీసి ఆరేస్తుంది, అదో భయం ఉంటుంది కదా. అక్కడ ఇట్లా అని పిచ్చి పిచ్చి కథలు పడతారా? అస్సలు. అంటే ఆ భయం ఉండాలి, భయం ఉండాలి. దేవుడు అంటే భయం, భక్తి, ఈ రెండు ఉన్న చోట మాత్రమే భగవంతుడు నిలుస్తాడు. లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటాం. మన ఇంట్లో మనం తీసుకొచ్చిన 30,000 40,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన విగ్రహం కదా అని చెప్పి పూజ చేసుకుంటే, ఇష్టం వచ్చినట్టు పూజ చేస్తే అక్కడ ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండకలేక పైగా దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. భవిష్యత్ తరాలకు కూడా చెడు మార్గాన్ని సూచించిన వాళ్ళం మనమే అవుతాం తప్పనిసరిగా. ఇంకొకటి స్వామిజీ, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక తాగి వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు ఇప్పుడు అని. ఈ ప్రసాదాలు పంచుకుంటూ వెనక కొంత మద్యం సేవించే వాళ్ళు, ఈ సంస్కృతి కూడా ఈ మధ్య కనబడుతోంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇప్పుడు ఒకే రోజున మధ్యన జరుగుతుందండి. ఇంతమందికి ప్రసాదం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది, మంచిది, అన్నదానం మంచిదానమే. కానీ అసలు ఆకలి కొన్న వాళ్ళందరూ ఎక్కడో మూలబడిపోయి అన్ని ఖర్చులకి సిద్ధమయ్యి సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రసాదం పెడుతూ ఉంటే అది ఎక్కడ ప్రసాదం అవుతుంది? భగవంతుడికి ఏంటి, ఆయన ఎవరికైతే అవసరమో అది ఇవ్వండి రా అని చెప్తున్నాడు భగవంతుడు. అది మానేసి మనకు మనం పెట్టుకుంటాం. ఎవరన్నా పొరపాటున చినిగిపోయిన ఒక డ్రెస్ వేసుకొని, షర్ట్ వేసుకొని ఎవరన్నా వస్తే వాడిని దూరంగా కూర్చోబెడతాం. సాక్షాత్ భగవంతుడు పరీక్ష చేయడానికి ఆ రూపంలో వచ్చాడన్న సంగతి మనం గుర్తించలేకపోతున్నాం. అసలు అదే ఆ కాన్సెప్టే ఉండట్లేదు ఈ కాలం. అస్సలు వాళ్ళని దూరంగా పెట్టేస్తాం. అన్నదానం అంటే పందిరి దగ్గర ఆ ఇళ్ల వాళ్ళు, ఆ పందిరికి చందా ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే తింటున్నారు. ఇది కాదు కదా, బీద నారాయణులు, వాళ్ళని కూడా నారాయణ స్వరూపంలోనూ చెప్తున్నాం మనం. అలాంటి వాళ్ళకి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ మనలో మనం తింటే అన్నదానం కాదు, అన్న సంతర్పణ అవుతుంది. సంతర్పణ వేరు, అన్నదానం వేరు కదా. దానం చేయాలి, దానం చేస్తే అన్నదాన సమంధానం, దానికి సమానమైనటువంటి దానం ఇంకోటి ప్రపంచంలో లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనం 1 కేజీ బంగారం వచ్చింది మనకి, ఇంకో 4 కేజీలు కావాలని ఒక ఆశ ఉంటుంది. 100 కోట్ల ఆస్తి వచ్చింది, ఇంకో 100 కోట్లు కావాలని ఆశ ఉంటుంది. కానీ చాలు, కడుపు నిండింది అని చెప్పేది ఒక్క అన్నం కోసమే కదా. అక్కడ సంతృప్తి అనేటువంటిది ఉందిగా, సంపూర్ణం అనేటువంటిది ఉంది కదా. కాబట్టి అన్నదానం అట్లాంటి వాళ్ళకి పెట్టండి, మనలో మనం పంచుకొని తింటాం కాదు. అట్లాంటి వాళ్ళకి పంచభక్ష పరమాణాలు చేసి పెట్టండి. వాళ్ళు ఎప్పుడో జీవితంలో ఒక్కసారి ఇట్లాంటివి తింటూ ఉంటారు, వాళ్ళు ఆనందమయంగా తింటారు. వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో అక్కడ భగవంతుడు వాళ్ళ స్వరూపంలో వచ్చి అక్కడ ఆహారం తీసుకుంటున్నాడు. అందుకని అతిథి దేవో భవ అని చెప్పి మన శాస్త్రం కూడా చదువుతుంది. ఎవరైతే మనకు తెలియకుండా వచ్చి మన ఇంటికి భోజనానికి వస్తున్నారో వాళ్ళని దేవుడితో సమానంగా చూస్తున్నాం. అలానే సాక్షాత్ భగవంతుడే ఒక సంకల్పంతో మారు రూపంలో నీ దగ్గరకు వస్తే గుర్తించకుండా దూరం పెట్టేసి నీకు నువ్వు మాత్రం పంచపక్ష పరమాణాలు తింటున్నారు. దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.